సార్, కేంద్రంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ప్రత్యేక హోదా కావాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రతిపాదన చేస్తుంది. ఏదైనా మన ప్రత్యేక హోదా లేకపోయినా నిధులు రావాలి ముందు, అదే కదా కావాల్సింది మెయిన్. అది బ్లాక్మెయిల్ ఆయన నితీష్ కుమార్ చూస్తున్నాం కదా, పార్టీని మారుతూ ఉంటాడు. కాసేపు ఎన్డీఏకి ఇస్తాడు, కాసేపు ఇండియా కూటమికి ఇస్తాడు. అది కాబట్టి మన అవసరాల రీత్యా మనం అటు నిధులు కావాలి మెయిన్. అది నా అభిప్రాయం. నితీష్ కుమార్ యాదవ్ ఇప్పుడు కేంద్రం దగ్గర ప్రతిపాదన పెట్టాడని చెప్పి వార్తలు వస్తుంది, ప్రత్యేక హోదా కావాలని. మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి ప్రతిపాదన పెడితే బాగుంటుంది? మనకు కూడా ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటున్నాంగా. గత 2 సార్లు చంద్రబాబు నాయుడు అయ్యాంలో అదే కోరుకున్నాం, జగన్ గారి పరిపాలనలో అదే కోరుకున్నాం. మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకు కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం మనం కూడా. వచ్చే ఛాన్స్ ఉన్నాయంటారా? ఇప్పుడైతే ఛాన్సులు ఉన్నాయి. మరి అందరూ ముగ్గురు కలిసి బీజేపీ, టీడీపీ, జనసేన కలిసింది కాబట్టి వాళ్ళు కూడా అడిగితే మనకు కూడా ప్రత్యేక హోదా వస్తే మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్ ప్రత్యేక హోదా కావాలని చెప్పి ప్రతిపాదన పెట్టారని చెప్పి వార్తలు వస్తుంది. మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి ప్రతిపాదన పెడితే బాగుంటుంది? ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఉండాలి కదా. అంటే ఆల్రెడీ వెనకబడిపోయింది కాబట్టి కాస్త ప్రత్యేక హోదా వస్తే రాయితీలు అవన్నీ ఉంటాయి, కాస్త మనం డెవలప్ అవ్వడానికి బాగుంటుంది. అలాగే అమరావతి కూడా ఇప్పుడు దాకా డెవలప్మెంట్ లేదు కదా, ఉద్యోగాలు లేక కూడా చాలామంది వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం బాగుపడుతుంది. అవకాశాలు ఉన్నాయంటారా? అడిగే అవకాశాలు, వచ్చే అవకాశాలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో మంచి పాత్ర పోషిస్తున్నారు కదా సంకీర్ణ ప్రభుత్వంలో, కాబట్టి ఖచ్చితంగా వచ్చిద్దని అనుకుంటున్నాం. ఇప్పటికీ మనకి అమరావతిలో రైల్వే లైన్ కూడా అసలు రాదు అనుకున్నాం, అలాంటిది రైల్వే లైన్ కూడా వెంటనే శాంక్షన్ చేశారు కదా, ఖచ్చితంగా వస్తూనే ఆస్తూ ఉన్నారు జనం అయితే. ఇప్పుడు నితీష్ కుమార్ యాదవ్ గారు ప్రత్యేక హోదా కావాలని చెప్పి ప్రతిపాదన పెట్టారు. మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి ప్రతిపాదన పెడితే బాగుంటుంది అంటారు? అవన్నీ మనకు తెలుసు సార్. కాకపోతే చంద్రబాబు గారు వచ్చారు, మేము చాలా సంతోషిస్తున్నాం, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆయన వచ్చారు, న్యాయపరంగా పోతారు, ప్రజలకు మేలు చేస్తారు. లో బడుగు వర్గాలు వాళ్ళకి, లో క్లాస్ వాళ్ళకి మేలు చేస్తారు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తారు. అందుకని మేము హ్యాపీగా ఫీల్ ఇస్తాం. సార్, బీహార్ ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా కావాలని చెప్పి ప్రతిపాదన పెట్టేందుకు వార్తలు వస్తుంది. మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి ప్రతిపాదన పెడితే బాగుంటుంది అనుకుంటున్నాం? మనకు కూడా కావాలని ప్రతిపాదన పెట్టమంటే మనం అడుగుతున్నాం. అంటే ప్రత్యేక హోదా ఉంటేనే మంచిది అన్నిటికి కూడా విషయంలో, ఉద్యోగ, ఆరోగ్య అన్ని విషయాలలో కూడా ప్రత్యేక హోదా ఉంటేనే అందరికి కూడా మంచిది. అది సార్, ప్రత్యేక హోదా వల్ల ఎలాంటి లాభాలు ఉండే? ప్రత్యేక హోదా వల్ల కొన్ని ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి. తర్వాత రెండోది ఏంటి, ఉద్యోగ జీవన భృతి కానీ అన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి. అది ప్రత్యేక హోదా అంటే ఏది కూడా ఫండ్స్ తెచ్చుకోవడానికి ఇంకో స్టేట్ నుంచి మన స్టేట్కి కావాల్సినటువంటి ఉద్యోగాలు కానీ ఇండస్ట్రీస్ కానీ అవి డెవలప్ చేసుకోవడానికైనా కూడా ప్రత్యేక హోదా అనేది ఉంటే బాగుంటుంది. అది సార్, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది అంటారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం మార్పులు అంటే నిరుద్యోగ భృతి ముందు అది చూడాలా. చాలామంది నిరుద్యోగ యువకులు వాళ్ళు మంది రోడ్డును పడ్డారు, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా దొరకట్లేదు. అది దాని గురించి ముందు అది కావాలి. కొత్త ప్రభుత్వానికి విన్నపించేది కూడా అదే. భేదా బెక్కున్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా జగన్ చేసినట్టుగా వీళ్ళు కూడా చేస్తారని ఆశ, అంతే. బీహార్ ముఖ్యమంత్రి కేంద్రం దగ్గర అలాగే ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని చెప్పి ప్రతిపాదన పెట్టారని చెప్పి వార్తలు వస్తుంది. మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి ప్రతిపాదన పెడితే బాగుంటుంది? మనది మెయిన్గా ముఖ్యంగా మనకు కావాల్సింది పోలవరం, అమరావతి, 2 మెయిన్. తర్వాత నైపుణ్యం, పిల్లలకు ఉద్యోగాలు కావాలి, అది చేస్తే బాగుంటుంది కేంద్రం దగ్గర అని నా ఉద్దేశం. సార్, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కేంద్రం నుంచి నిధులు తీసుకుని గట్టిగా ఈ డెవలప్మెంట్ కావాలి. 5 ఏళ్ళలో మనకు డెవలప్మెంట్ లేదు ఇక్కడ, ఆ డెవలప్మెంట్ వచ్చేట్టుగా చూస్తే బాగుంటుంది నా ఉద్దేశం. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ప్రత్యేక హోదా కావాలని చెప్పి కేంద్రం దగ్గర ప్రతిపాదన పెట్టారని చెప్పి వార్తలు వస్తాయి. మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి ప్రతిపాదన పెడితే రాష్ట్ర ప్రయోజనాలు బాగుంటాయి అనుకుంటున్నారు? ప్రత్యేక హోదా అన్నది 5-10 ఏళ్ల క్రితం మాట. అది ప్రత్యేక హోదా ఇప్పుడు ఇస్తే ఏమొస్తుంది మనకు అన్న ఆలోచించుకోవాలి. 10 ఏళ్ల క్రితం ఇచ్చినట్టయితే ఇప్పుడు బాగానే ఉండేది. ఇప్పుడు ఇస్తే ఎప్పటికి అవుతుంది? 10 ఏళ్ళు రాష్ట్రం విడగొడుతున్నప్పుడు 10 ఏళ్ళు స్పెషల్ ఇవ్వాలి అని చెప్పి అన్నారు. 10 ఏళ్ళు అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఇచ్చే వల్ల ప్రయోజనం ఏముంటుంది? ఇంకా ఏమైనా ఉంటుందా? రాయితీలు కానీ పెట్టుబడిదారులు ఎక్కువ ఆకర్షితులు అవుతారు.
అది వచ్చే టైం అయిపోయింది కదా, 10 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది కదా. మన పిల్లాడు పుట్టంగానే చేయాల్సిన పేరు పెట్టాల్సిన దాన్ని 10 ఏళ్ల తర్వాత పేరు పెడితే ఏమవుతుంది? 10 ఏళ్ల పాటు నామకేమవుతుంది? ఏం పేరు లేకుండా ఉన్నట్టుగా ఉంటుంది. సార్ నితీష్ కుమార్ గారు ప్రత్యేక హోదా కావాలని చెప్పి కేంద్రం దగ్గర ప్రతిపాదనలు పెట్టారని చెప్పి వార్తలు వస్తున్నాయి. మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి ప్రతిపాదనలు పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే స్పెషల్ స్టేటస్ రావాలి కదా, రావాలని కోరుకుంటున్నాం అంతే. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? వాళ్ళకి తెలుస్తుంది కదా, ఇంకా ఇప్పుడే ఇంకా నెల కూడా అవ్వలేదు కదా. ఎక్కడండి ఎక్కిన తర్వాత మొత్తం అయిన తర్వాత ఒకసారి మొత్తం గ్యాదర్ చేసుకోవాలి కదా. ఇంకా అన్ని డిపార్ట్మెంట్ శాతపత్రాలు రిలీజ్ చేయలేదు. ఇంకా మొత్తం వచ్చిన తర్వాత అప్పుడే పోలవరం ఒకటి పెట్టారు. మొత్తం అన్నీ ఒకటి అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. బీహార్ ముఖ్యమంత్రి కేంద్రం దగ్గర ప్రత్యేక హోదా కావాలని చెప్పి ప్రతిపాదన పెట్టారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అదే మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి ప్రతిపాదన పెడితే బాగుంటుంది? సో ఆల్రెడీ దాని గురించి డిస్కషన్ జరుగుతుంది, స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పి. బట్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడైతే అదేం జరగలేదు, అసలు టాపిక్కే రాలేదు. బిఫోర్ ఎలక్షన్స్కి ముందు అన్నాడు కానీ ఉన్నప్పుడు ఏం చేయలేదు మరి. సో ఈసారి అయినా వచ్చి చేయాలి. చంద్రబాబు అయినా పిటిషన్ పెడితే అవ్వచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రత్యేక హోదా అడిగారు. మన రాష్ట్ర సీఎం గారు ప్రత్యేక హోదా అడిగితే ఎలా ఉంటుందంట? ప్రత్యేక హోదా ఆల్రెడీ ఇచ్చేశారు కదా బెనిఫిట్స్. ప్రత్యేక రాష్ట్రానికి ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ ఇచ్చేశారమ్మా. అవి అది ఎంతవరకు పాజిబిలిటీ అనేది ఆలోచిస్తారు. ప్రత్యేక హోదా అనేది అది స్పెషల్ కేసు, అది స్పెషల్ కేసు. అంటే నితీష్ కుమార్ గారు ఇప్పుడు ప్రతిపాదన పెట్టారు కేంద్రం మధ్య. మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి ప్రతిపాదన పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు? మన రాష్ట్ర ఫండ్స్ కావాలి మనకు. ఫండ్స్ మన కొత్త రాజధాని కట్టాలంటే ఫండ్స్ కావాలి. మెయిన్ అది ప్రత్యేక ఫస్ట్ ఫండ్స్. అది ఫస్ట్ ఇది ఆ ఫండ్స్ కనుక వస్తే అది ఫండ్స్ కోసం కృషి చేయాలి. అది అలా డెవలప్మెంట్ కోసం. భారతదేశంలో ఇప్పుడు మనం ఉన్నటువంటి రాష్ట్రానికి బీహార్లో ప్రత్యేక హోదా అడిగారు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా అడిగితే బాగుంటుంది? మనం ఇప్పుడు కాదుగా, రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాం ప్రత్యేక హోదా. అందులో ఇప్పుడు సెంట్రల్ పార్టీకి కూడా స్టేట్ పార్టీకి ఇదై ఉంది కాబట్టి అడగడం తప్పు లేదు. రెండోది తీసుకోవాలి, కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది, నాశనం జరిగింది, కళ్ళ కనబడుతూనే ఉన్నాయి. మరి వాటిని బాగు చేసుకోవాలంటే ప్రత్యేక హోదా వస్తేనే బాగు చేసుకోగలమని నా నమ్మకం. సార్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్ర ప్రయోజనాలు బాగుంటాయి? మనకు కేంద్రంలో మన అవసరం బాగా ఉందండి వాళ్ళకి. కాబట్టి మనకు నిధులే కావాలి. ఇది ఏదైనా సరే, రైల్వే జోన్ కానివ్వండి, ఇటు విశాఖ కర్మాగారం ప్రైవేట్గా ఆపాలి. ఇంకా మనకి అమరావతి బాగా డెవలప్ నిధులు కావాలి. సార్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ప్రత్యేక హోదా కావాలని చెప్పి ప్రతిపాదన పెట్టారని చెప్పి కేంద్రం నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ అదే మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి ప్రతిపాదన పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు? అదేంటంటే సీనియారిటీ సంబంధించింది కాబట్టి మనకు దాని గురించి అవగాహన లేదు కాబట్టి వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. రాష్ట్రానికి మంచి చేకూర్చే పనులు అయితే బాగుంటుంది అని నా అభిప్రాయం. సార్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కొత్త ప్రభుత్వం యువతకి ఉద్యోగ అవకాశాలు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను.